హలో హాయ్ అందరికి, నేను మీ ఉదయని. ఈ ఫోటో చూసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోవాలి. మతం గొప్పదా లేక మానవత్వం గొప్పదా? ఏంటి ఇంత పెద్ద మాట అని అనుకుంటున్నారా? కేరళలో ఒక ముస్లిం కపుల్ 10 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కోల్పోయిన ఒక హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సో దత్తత తీసుకోవడం కాకుండా ఆ అమ్మాయి ఐడెంటిటీని మార్చలేదు, ఆ అమ్మాయి సంస్కృతిని మార్చలా, ప్రేమతో పెంచి రక్షతో కాపాడి ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఒక హిందూ అబ్బాయికి ఇచ్చి అదే హిందూ ట్రెడిషన్ తో ఆ అమ్మాయి పెళ్లి చేశారు. అలా వింటానికి ఎంత గొప్పగా ఉన్నది చూడండి. ఇది మత మార్పిడి అస్సలు కాదు, ఇది పాలిటిక్స్ అస్సలు కాదు, ఇది ప్యూర్ హ్యుమానిటీ. కాదంటారా? అందరూ అంటారు మతం అనేది మనిషిని విడదీస్తుంది అని, కానీ మానవత్వం కలుపుతుంది. ఈ స్టోరీ మనకు ఒకటే చెప్తుంది, హ్యుమానిటీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ రిలీజియన్. అంటే అన్ని మతాల కన్నా మానవత్వం అనేది గొప్పది, అవునా కదా? మనం ఈ మధ్య చాలా న్యూస్లు చూస్తున్నాం, కేవలం మత మార్పిడి కోసమే ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమించినప్పుడు నచ్చే అమ్మాయి, ఆ పేరు, ఆ మతం పెళ్లి తర్వాత నచ్చట్లా. బీ అవేర్, ఓకేనా? ఏ మతంలోనో, ఖురాన్ లోను లేదా బైబుల్లోనూ లేదా రామాయణంలో మహాభారత్ ఎక్కడా కూడా మీరు మనుషుల్ని మత మార్పిడి చేయండి అని ఎక్కడ రాలే నాకు తెలిసి. అయితే ఒకవేళ అది రాసుంటే అసలు అది మతమే కాదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మతంలో పుట్టారో అదే మతంలో మీరు చచ్చిపోవాలి. అప్పుడే మీకు మీ పుట్టక్కి ఒక వాల్యూ. సారీ నేను కొంచెం హ్యాష్గా మాట్లాడితే. థ్యాంక్ యూ.